ఈ వెదిరేశ్వరం గ్రామంలో నీ ప్రియ బిడ్డలు రాము, జ్యోతి వారికిచ్చిన గర్భఫలము ఆద్యాన్ని బట్టి స్తుతిస్తూ, సంవత్సర కాలము మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆనందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండగా, ప్రభా, మీ శ్రేష్టమైనటువంటి వాక్కుల కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియమైనటువంటి బిడ్డలను మీరు దర్శించండి. అంతేకాకుండా వారికి, వారి కుటుంబానికి, మా చుట్టూ ఉన్నటువంటి మీ ప్రియమైనటువంటి బిడ్డలకు, ఆత్మీయులకు అందరికీ అవసరమైనటువంటి ప్రతి మాటతో మీరు మాట్లాడండి. అపవాది సంబంధమైన వాటిని దూరపరిచి ఏ విధమైన ఆటంకము, అభ్యంతరము లేకుండా కరికరించమని, మీ సహాయమును అందించమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రకృతి అంతటినీ కూడా ఏర్పాటు చేసి అందులో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మానవుణ్ణే దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మానవ యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రస్తుతానికి ఈ జీవితం చిందరవందరగా, అల్లరగా, చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ జీవిత యొక్క పరమార్థం కానీ, జీవిత యొక్క విలువలు కానీ ఏమాత్రం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉంది. అది మన కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉంది. ఎందుకు అట్లా అనంటే, సమాజంలో ఉండేటువంటి సంగతుల్లో దేవుడు కూడా తమ ప్రియమైనటువంటి పిల్లలు, వారు చూపుతున్నటువంటి క్రియలు, వారు చేస్తున్నటువంటి పనులు చూసి ఒక రకంగా ఆయన కూడా ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తాము. అయితే ప్రస్తుత సమాజాన్ని బట్టి జరగబో వాటిని ముందుగానే దేవుడు కూడా తెలియచేయడం కూడా జరిగింది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా రాయించాడు. ఆ మాట ఒకసారి చూద్దాం, చూడండి మనందరం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచన భాగం. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నాడు. అంటే ఒక కార్యక్రమం ఏదైనా జరగాలి అనంటే అందులో విందులు, విలాసాలు ఉండాలి. ఖచ్చితంగా ఇది మానవులుగా మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. కానీ ఈరోజు విందు కార్యక్రమాలు వాటికి విరుద్ధంగా ఉంటాయి. కాలాన్ని బట్టి మరింతగా మారాయి. వచ్చిన కరోనా తర్వాత మరింతగా అవి మారిపోయాయి. అంటే ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అవి లేకపోతే పండుగ లేదు, విందు లేదు, అయిపోయింది. అంటే ఏదైనా ఒకటి మనం చేయడానికి ఏదొక కారణం వెతుక్కుని ఆ కారణం ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఆద్య తన పుట్టుకరోజును దైవికంగా జరగాలి, దైవికమైనటువంటి మాటలతో జరగాలి. ఇవి జరుగుతూ ఉండుట సమయంలో కానీ, బ్రతుకు విధానంలో కానీ, చేస్తున్న పనుల్లో కానీ ఇది ఎందుకు, దేని కొరకు, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దానివల్ల ఏం సాధిస్తున్నాం అనే విషయాలు మాత్రం మరుగున పడిపోయాయి. మంచి చెడ్డలు మరుగున వెళ్ళిపోయాయి. మానవత్వపు విలువలు పక్కకు పోయాయి. దైవికమైన విలువలు పక్కకు పోయాయి. అసలు ఎలా జీవిస్తున్నామో, ఏం చేస్తున్నామో అన్న సంగతులు కూడా పక్కకి వెళ్ళిపోయాయి. కనుక ఇలాంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే మరలా మన యొక్క జీవిత విలువను, మన జీవిత ప్రాముఖ్యాన్ని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. కనుక మనిషి యొక్క పుట్టుకలో, మనిషి యొక్క జీవిత విధానంలో ఎందుకు ఇదంతా అని ఒకవేళ దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మాట్లాడేటువంటి మాటల్లో ఒకసారి మనం కొన్ని విషయాలు జస్ట్ మనం చూద్దాం. అలాగా 100వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథములో 100వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అని. మనం ఎవరమంటండి?
ఆయన వారం అంటే మనం దేవుని వారం, మనం దేవుని మనుషులం, దేవుని పిల్లలం అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. జంతువులతో పోల్చి ఆఖరిక మనిషి యొక్క జీవిత విధానాన్ని దిగజార్చిపోయేటువంటి పరిస్థితులు చేశారు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. కనుక దేవుడు పిల్లల్నిచ్చాడా, పందుల్నిచ్చాడా? ఏంటో చెప్పరే మరి. పిల్లల్నిచ్చాడా, సింహాలనిచ్చాడా? మనిషి కడుపున సింహం పుడుతుందా? మనిషి కడుపున మనిషే కదా ఇవ్వాలి దేవుడు. కనుక ఇలాంటి గొప్ప జీవితాన్ని దేవుడిచ్చి అంటున్నాడు, మిమ్మల్ని నేను పుట్టించాను, మీరందరూ నా వారు అంటాడు. మనందరం ఎవరు చెప్పండి? దేవుని వారం. ఎవరమైనా ఎవరమైనా, ఏ కులపు వారమైనా, మతం వారమైనా, ప్రాంతం వారమైనా, మనందరము దేవుని వారం. ఎందుకంటే దేవుడే మనల్ని పుట్టించాడు. మరి నాయన, మరి నువ్వు పుట్టించావు కదా, ఎందుకు పుట్టించావు అని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని, పుట్టించావు సరే, మరి ఎందుకు పుట్టించావు, ఎందుకు ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించావు నాయన అని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, మరలా ఆయన అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచన భాగాలు మనం చదివితే, నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకొనెను అని రాయబడింది. ఎందుకు పుట్టించావు భూమి మీద? మానవులందరినీ, మమ్మల్ని అందరినీ ఎందుకు పుట్టించావు అని అడిగితే, మనము నిర్దోషులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని, అంతేకాదు ఆయన మహిమ కొరకు బ్రతకాలని. ఇందుకే మిమ్మల్ని భూమి మీద పుట్టించాను అన్నాడు. ప్రారంభ కాలంలో వివాహం చేసిన తర్వాత ఆదాము, హవ్వ వారి ద్వారా దేవుడు గర్భఫలాలను ఇవ్వడం ప్రారంభించాడు. ఇచ్చిన తర్వాత ఈ ప్రియమైనటువంటి పిల్లలందరినీ కూడా నా మహిమ కొరకు మీరు బ్రతకాలి అని తెలియచేశాడు. మరి తెలియజేయటంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పిల్లలను దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎందుకు అంటే మనం చదువుకుంటాం కదా, 127వ కీర్తన 3-4 చరణాలు చదవండి ఒకసారి. 127వ కీర్తన 3-4 చరణాలు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడు. చాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానం అన్నాడు. అంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము ఆయన స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, నేను మీకు బహుమానాలు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. ఎలా ఇచ్చావు దేవా నువ్వు బహుమానాలు అంటే, మీకు పిల్లలనే బహుమానాలుగా ఇచ్చానంటున్నాడు. ఎవరైనా బర్త్డేకి వచ్చినప్పుడు సాధారణంగా ఏం పట్టుకెళ్తారు చెప్పండి అంటున్నాడు? కేక్ కట్టుకొస్తాడంట. వెరీ గుడ్, మంచిది. ఇంకా అంతే, ఇంకేం తేరా మరి? కొంచెం బంగారం పట్టుకొస్తారు, కొంతమంది వెండి అట్టుకొస్తారు, కొంతమంది ఆడపిల్లలకు ఒకలాగా, మగపిల్లలకు ఒకలాగా పట్టుకొస్తారు, కొంతమంది బట్టలు అట్టుకొస్తారు. రకరకాల వారికి కలిగి ఉన్న దాంట్లో ఏవో మొత్తం మీద పట్టుకుని తీసుకుని వస్తారు, అంతే కదా. ఒకసారి కొంతమంది కుర్రోళ్ళందరూ కలిసి ఓ బర్త్డే చేసుకుంటున్నారు. వింటున్నారు కదా. బర్త్డే చేసుకుంటే అందులో వీళ్ళందరూ కూడా బర్త్డే అని చెప్పి తీసుకొచ్చి మొత్తం మంచి కేక్ తీసుకొచ్చారు. ఆ కేక్ ఎదురుగుండా పెట్టారు, చుట్టూ ఉన్నారు. మనలాగే వాళ్ళు కూడా పాట పాడుతున్నారు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాడతా. వాడు తలకాయ పట్టుకెళ్ళి కేకులో పెట్టారు. పెద్ద కేక్ చేశారు కుర్రోళ్ళందరూ కలిసి. వాడు కేక్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉంటే ఆ తలకాయ పట్టుకెళ్ళి అందులో ముంచారు. ఒకటి తర్వాత ఒకడు వాడిని అందులో నొక్కేస్తున్నారు, కానీ వాడిని పైకి తీయట్లా. ఆ కేకు కళ్ళలోకి వెళ్ళిపోయింది, ముక్కులోకి వెళ్ళిపోయింది, నోట్లోకి వెళ్ళిపోయింది, ముఖం అంతా అది పూడిపోయిందేమో. కేకులో పెట్టిన తల మరలా పైకి ఎత్తలేదు వాడు. కారణం ఏంటంటే ఆ కేకులోనే అలాగే చచ్చిపోయాడు. ఊపిరి ఆడక అందులోనే ఆ కేక్ అంతా ముక్కుల్లోకి వెళ్ళిపోయి, కళ్ళల్లోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడక చచ్చిపోయాడు. అంటే ఈరోజు పుట్టినరోజు అనగానే ఒక వేడుకలాగా జరుపుతున్నారు. దానికి పరమార్థం ఏంటో తెలియదు, దాని మంచి చెడ్డలేంటో తెలియదు, అసలు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు పెరుగుతున్నాడో తెలియదు, ఎలా పెంచాలో తెలియదు. ఇలాంటి సందర్భాలన్నిటిలోనూ కూడా పిల్లలను ఏ విధంగా పెంచాలో అనే విషయాలు తప్పనిసరిగా మన అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే నేను మీకు బహుమానాలు ఇచ్చాను అన్నాడు. మరికొంతమంది కుర్రోళ్ళు అయితే కలిసి మొత్తం మందు సీసాలు పట్టుకున్నారు. ఒరే హ్యాపీ బర్త్డే కదరా, మాకు పార్టీ ఎవరా అన్నారు.
సరే అని చెప్పేసి ఒక వంతెన మీదకి తీసుకెళ్లారు. ఆ వంతెన మీద అందరూ కలిసి తాగుతున్నారు. హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే అన్నారు. ఆడు చూస్తూ ఉండగానే వాడిని తీసుకెళ్ళి కాళ్ళలోకి తోసేశారు. ఫుల్‌గా అప్పటికే తాగేశారు ఫుల్‌గా. కాళ్ళలోకి తోసేశారు. కాళ్ళలోకెళ్ళిపోతే అందులో సగం నీళ్లున్నాయి, సగం నీళ్ళు లేవు. సగం ఎండిపోయి ఉందది. అప్పటికి ఈ తాగిన సీసాలన్నీ బదలగొట్టి అందులో పడేశారేమో, అందులో ఉన్నటువంటి ఒక సీస పగిలిపోయిన ఒక సీస ఆ కడుపులో మొత్తం గుచ్చిపోయింది వాడికి. తాగిన మత్తులో వాడికేమీ తెలీదు. అందులో పడిపోయాడు. అలాగే చచ్చిపోయాడు వాడు కూడా. ఇలా ఒకటి కాదు చాలా జరుగుతున్నాయి. ఆఖరికి ఆడపిల్లలు కూడా వారి యొక్క బర్త్‌డే పేరుతో బాగా త్రాగుతున్నారు. విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. నవ్వులాటలు అన్నాడు దేవుడు దాన్ని. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, పుట్టి యొక్క పరమార్థం తెలియకపోవడం వల్లే. ఎందుకు పుట్టేమో తెలిస్తే జాగ్రత్త పడతాం. ఎందుకు పుట్టేమో తెలియకపోతే ఆ నవ్వులాటలతోనే కాలక్షేపం చేస్తాం. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుని దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని పుట్టించాను మీరు నా వారు అన్నాడు. ఎందుకు దేవా అంటే, నా మహిమ కొరకు మీరు బ్రతకాలి, మీరు ఉన్నతమైన వారిగా బ్రతకాలి, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి అని తెలియజేశాడు. ఆ తర్వాత మరి ఎలాగా అంటే, నేను మీకు గర్భఫలాన్ని ఇస్తున్నాను, బిడ్డల్ని ఇస్తున్నాను అన్నాడు. అందుకే మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎవరైనా ఏ బహుమానమైనా తేగలరేమో గాని గర్భఫలాన్ని మాత్రం దేవుడే ఇవ్వాలి. ఇంకెవ్వరు ఈ భూమి మీద ఇవ్వలేరు. ఇంకెవ్వరు ఇవ్వలేరు. దేవుడు మాత్రమే బిడ్డనివ్వాలి. కనుక అదొక విచిత్రంగా ఉంటది. కొంతమంది బిడ్డలు కావాలనుకున్నా దేవుడు వారికి బిడ్డల్ని ఇవ్వట్లేదు. కొంతమంది బిడ్డలు వద్దనుకున్నా వాళ్ళకి గొప్పలు తెప్పలుగా దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడు. ఎంత విచిత్రమో ఉంటుందో. అయితే ఆ ఫలాలను ఎలా పెంచుతున్నారు? గర్భఫలాలనేటువంటి ఆ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నారు? వారికి జీవితం గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? వారి జీవితంలో చేయాల్సిన వాటి గురించి ఏ విధంగా వారిని పెంచుతున్నారు? ఈ విషయాలు మనకి చాలా అవసరమైనటువంటి విషయాలు. కనుక కొన్ని నిమిషాలు నేను ఆ మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. కొన్ని నిమిషాలు ఆ మాటలు చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా విందాం. చూడండి, మొట్టమొదటిగా పిల్లల యొక్క పెంపక విషయంలో మొదటిగా తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏంటంటే, వారికి కుటుంబ విలువలు నేర్పించాలి. ఏమి నేర్పాలి? కుటుంబ విలువలు నేర్పించాలి. ప్రస్తుత సమాజంలో కుటుంబం అనగానే తల్లి, తండ్రి, బిడ్డలు ఉంటారు. భార్య, భర్త లేదంటే పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న సమాజానికి కుటుంబ విలువలు తెలియదు. ఆ రోజుల్లో అయితే, పాత కాలంలో అయితే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు. ఈ రోజున ఉమ్మడి కుటుంబాలు ఎవరైనా ఉంటున్నారా? ఉండడానికి ఇష్టపడుతున్నారా? వారు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే, పెళ్లి కుదిరిందా అనగానే సరే పెళ్లి చేసుకుందాం, ఓకే. అయితే మరి మీ ఇంట్లో పాత సామానం ఉందా అని అడుగుతున్నారు. ఏముందంట? పాత సామానం ఉందా అంటున్నారు. పాత సామానం అంటే ఏంటంటే వాడి తల్లి, తండ్రి. వారి తల్లి, వారి తండ్రి. పాత సామానంతో జతకట్టేశారు వాళ్ళని. కాబట్టి పెళ్లి చేసుకోవాలంటే కండిషన్ ఏంటంటే ముందు పాత సామానం ఉండకూడదు. అంటే తల్లిదండ్రులు ఉండకూడదు. మరి ఆడపడుచులు ఉన్నారంటే ఆడపడుచులు ఉండకూడదు. మరి చుట్టూ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు అంటే వాళ్ళు కూడా ఉండకూడదు. వాళ్ళెవరూ ఉండకూడదు. మరి ఎట్లా అంటే ఒంటరిగా ఉండాలంతే. మనం తప్ప ఇంకెవరు కూడా ఉండకూడదు. ఇది కుటుంబ విలువ పరిస్థితులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి. కనుకనే పిల్లలకు కూడా ఆ విషయాలు అర్థం కావటం లేదు. అందుకని వాళ్ళు అప్పటికప్పుడే దెబ్బడుకుంటారు, అప్పటికప్పుడే విడిపోతా ఉంటారు. ఈ మధ్యలో పిల్లల్ని అనాథలుగా చేసేస్తా ఉంటారు. సంబంధం లేకుండా ఈవిడ ఇలా వెళ్ళిపోతూ ఉంటది, ఆవిడ అలాగ వెళ్ళిపోతుండు, ఆయన అలాగ వెళ్ళిపోతాడు. పిల్లలు అనాథలైపోతారు. వాటి ఎటెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో బతుకుతారు వాళ్ళు. కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ప్రస్తుత సమాజానికి. ఎంత దారుణమైన సంగతులు చూడండి. పిల్లలకి కూడా ఆ విలువలు తెలియకపోవడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా ఆ విలువల్లో బ్రతకటం లేదు. వాళ్ళు కూడా అలాంటి విషయాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఫ్రీడమ్ కావాలంటున్నారు. కనుక వారికి కుటుంబ విలువలు తెలియచేయాలి తప్పనిసరిగా. అందుకే దేవుడేమన్నాడంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచన భాగంలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఈ మాట రాయించాడు. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. ఎందులో పెంచాలట? ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి. ఎలా అంటే వారికి కోపం రేపక అన్నాడు. ఇప్పుడు పిల్లలకి ముట్టుకుంటే కోపం, ఊ అంటే కోపం, కాదన్న కోపమే. వాళ్ళ కోపాన్ని మనం భరించలేని పరిస్థితులు వెళ్ళిపోయినాయి. వింటున్నారా లేదా?
ఎందుకు అలాగంటే సమాజంలో ఉన్నవన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి కాబట్టి, బయట సమాజంలో అన్నీ వింటున్నారు కాబట్టి. అందుకని వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. పిల్లలకి ఏదైనా మంచి ఆహార పదార్థం పెట్టి చూపించండి, వాళ్ళు తింటారేమో. మంచిగా వండి పెడతాము, తినండి చూద్దాం, తింటారు వాళ్ళు? ఎందుకంటే రకరకాల పిండి వంటలు మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. పెద్ద పెద్ద థమ్సప్ బాటిల్ పట్టుకొచ్చి ఇస్తున్నాం కదా! అందుకే వాళ్ళు మందు తింటే పిల్లలు కూడా అదే రుచి తిరుగుతున్నారు. వాళ్ళు ఏది తింటే అదే తింటున్నారు. బయట ఫుడ్ అంతా వాళ్ళ మనసులోకి వస్తుంది. కాబట్టే వాళ్ళు ఇంకా లోకంలోనే బ్రతకడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో పెంచమంటున్నాడు. కోపం లేనోళ్ళు ఎవరున్నారండి ఇక్కడ చెప్పండి నాకు? మాకసలు కోపం లేదండి బాబు. ఎంత శాంతమూర్తులము. ఉన్నారా ఎవరైనా శాంతమూర్తులు? అసలు కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటది. కొంతమందికి అసలు అనకుండానే కోపం వచ్చేస్తా ఉంటది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కోపం రేపకుండా వాళ్ళని శిక్షలో, బోధలో పెంచమంటున్నాడంటే వారి యొక్క మనసును ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వారి మెంటాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు వాడు ఏ రోగంతో ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అంత భయంకరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే పిల్లల యొక్క పెంపకం చాలా ఛాలెంజ్‌తో కూడుకున్న పరిస్థితులు. ఎందుకంటే వారి వారి యొక్క స్థితిగతులు తల్లిదండ్రులకే తెలియకపోతే పిల్లల్ని ఎలా పెంచుతారు? ఫస్ట్ తల్లిదండ్రులకే కదా తెలియాలి. చిన్ననాటి నుండి కూడా వారికి మోడర్న్ డ్రెస్ చేస్తున్నారు కదా! వేస్తున్నారా లేదా? మంచి మంచి డ్రెస్సులేస్తున్నారు వారికి. కాస్ట్‌లీ కాస్ట్‌లీ ఫుడ్ పెడుతున్నారు. ఎక్కడెక్కడో వారిని తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు ఈ టీవీల ముందు, ఈ సినిమా హాల్‌ల ముందు తిరుగుతూ ఉంటే అవన్నీ నేర్చుకుంటున్నారు. వాటి ద్వారా వీళ్ళకి ఆ ప్రభావం వస్తుంది. తద్వారా వారు ఆ విధంగానే పాడైపోతున్నారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు? ఎప్పుడు సిద్ధపడతారు? ఎప్పుడు ఈళ్ళు బాగుపడతారంటే బాగుపడే పరిస్థితులే ఉండట్లేదు. అందుకే వారికి కోపం రేపకుండా అంటే వారికి నచ్చజెప్పాలి. దైవిక విలువలు చక్కగా నెమ్మదిగా వారికి ఆ కుటుంబ విలువలు నేర్పించాలి. నేర్పకపోతే వాళ్ళు చెడిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి. అంతేకాదు మరొక మాట అక్కడ ఉంటుంది. కొలస్సీ పత్రిక 3:21 భాగంలో కూడా అక్కడ కూడా మరొక మంచి మాట దేవుడు రాయించాడు. ఆ మాట కూడా ఒకసారి చదవండి. కొలస్సీ పత్రిక 3:21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి ఏం చేయకూడదంట? కోపము పుట్టింపకూడదన్నాడు. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు అంటే ఒక బిడ్డను మరొక బిడ్డతో పోల్చి మాట్లాడకూడదు. ఒరేయ్ వాడు చూడు ఎంత బాగా చదువుకున్నాడు, వాడు చూడు ఎంత బాగున్నాడు, వాడు చూడు ఎలాగున్నాడు, అది చూడు ఎలాగుందో అని పిల్లల్ని మరొకరితో పోల్చి మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనసు కృంగిపోద్దనమాట. వాళ్ళతో మనం కంపేర్ చేసామంటే వాళ్ళు తట్టుకోలేరు ఇక. అర్థమవుతుందా? అర్థం కావట్లేదంట. కనుక ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడంతా కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఏ విలువలు లేవు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రీల్స్ పిచ్చిలో బాగా పడ్డారు ఇప్పుడు. ఎందులో ఉన్నారు? రీల్స్ పిచ్చిలో పడ్డారు. చిన్నపిల్లలు రీల్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా రీల్స్ ప్రతి వాడు ఏం జరిగినా ప్రతిదీ కొడుతున్నారు. ఇదిగో మా ఇంట్లో పెట్టిన కోడిగుడ్డు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే పెట్టింది, లేత లేతగా ఉంది, ఒకసారి చూడండి. అది కూడా రీలే. అది కూడా రీలే. వాళ్ళ ఇంట్లో ఏమన్నా కాస్తే అది కూడా ఒక రీలే. అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద విపరీతంగా పడుతుంది. నిన్న కాక మొన్న 4 రోజుల క్రితము చిన్నపిల్లలు కొంతమంది కలిసి ఒక చిన్న బిడ్డను వాళ్ళు పాడు చేశారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆ విషయం కూడా ఆ బిడ్డకు కూడా తెలీదు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ బిడ్డకు కడుపులో నొప్పి వచ్చింది. ఏంటికి ఎందుకు వచ్చిందని చెప్పి హాస్పిటల్‌కి వెళ్లి చూపిస్తే ఈ బిడ్డ లైంగిక దాడికి జరిగింది బిడ్డ మీద అంది. ఆ బిడ్డను పట్టుకుని ఏం జరిగింది చెప్పామంటే చిన్న బిడ్డ 3 సంవత్సరాలు ఉంటాయో మరి 4 సంవత్సరాలు ఉంటాయో. ఏం జరిగింది చెప్పమ్మా అంటే ఆ బిడ్డ అంటుంది కదా, ఏమో మరి అన్నయ్యని ఇంకో నలుగురు కలిసి నా మీద పడ్డారు. మరి ఆళ్ళు ఏం చేశారో నాకు తెలీదంట. అందులో వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు. వాడు ఇంత చిన్న బిడ్డ వాడు కూడా. అంటే ఏంటి ఇదంతా ఏంటి ప్రస్తుతం ఉన్న సమాజం మీద ఏంటి ఇదంతా అంటే వారి యొక్క దుష్ట ప్రభావం, దుష్ట సంబంధమైనటువంటి విషయాలన్నీ పిల్లల మీద ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వాళ్ళకి కుటుంబ విలువలు తెలియలేదు. ఇది తండ్రి, ఇది నీ చెల్లి, ఇది నీ అక్క, ఇది నీ తమ్ముడు, ఇది మీ అన్నయ్య, ఈమె నీ భార్య, ఈమె నీ తల్లి అనేటువంటి విషయాలు మరుగున పడిపోయి
దౌర్భాగ్యులుగా తయారు ఎందుకు అంటే వారికి ఆ విలువలు నేర్పకపోవడం వల్లే. అసలు ఎంత దారుణమంటే చూడండి, ఎంత దారుణమైనటువంటి సంగతులు ఉంటాయి. ఆఖరికి కుక్క కన్నా బుద్ధి చెప్పొచ్చు కానీ ఈ మనిషికి చెప్పలేం. కుక్క కన్నా బుద్ధి చెప్పొచ్చు కానీ మనిషికి చెప్పలేం. కుక్క ఛీ అంటే పోద్ది, కానీ మనిషికి మాత్రం చెప్పలేం. ఎందుకు అనంటే తన స్థాయిని దిగదార్చుకుని, తన బ్రతుకును దిగజార్చుకుని, తన జీవితాన్ని తనే చేజేతులా పాడు చేసుకుంటున్నాడు. తిండి కొరకు పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, త్రాగడానికి ప్రయాసపడుతున్నాడు. చిన్నప్పుడే తాగుబోతులా తయారైపోతున్నాడంటే ఈ బిడ్డ మీరు ఆలోచించాలి. ఎంత భయంకరంగా చెడిపోతున్నాడు. ఎందుకు ఇలాగానంటే అసలు నువ్వు ఎందుకు పుట్టావా అన్న సంగతి మర్చిపోయి ఆ పుట్టుక పరమార్థం తెలియకపోవడం వల్లే వాళ్ళు పాడైపోయారు. కాబట్టి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా రక్షించుకోవాలి? కొంతమంది ఈ రోజున తల్లిదండ్రులందరూ కలిసి ఏడుస్తున్నారు, మా పిల్లల కోసం ఏమన్నా చేయండి, మా పిల్లలకి ఏమన్నా చెప్పండి అని. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీకే జ్ఞానం లేకపోతే పిల్లలకి ఏం చెప్తారని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదా. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా దూషిస్తున్నారు. మీది తప్పు ఉందమ్మా, మీ పిల్లలు మీరు కాపాడుకోపోతే ఎలాగమ్మా అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవాలి ఎంత ప్రమాదంలో ఉన్నదో మన సమాజం, మన పిల్లలు, మన కుటుంబాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఎంత భయంకరం. తల్లిదండ్రులకి జ్ఞానం లేకుండా, ఉన్నవారికి జ్ఞానం లేకుండా ఈ బిడ్డలను పట్టుకుని తిడతా ఉంటారు. ఇది పిచ్చిదండి, ఇది పిచ్చిదండి, ఇది పిచ్చిదండి అంటారు. అసలు నువ్వే పిచ్చిదానివి. నీ మాటలకే అది పిచ్చిదైపోద్ది. ఆ బిడ్డను చక్కగా ప్రయోజనాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీది. ఆ బిడ్డ పాడైపోతుంటే కాపాడాల్సిన బాధ్యత నీది. దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులారా మీకు కోపం రేపకండి, వాళ్ళని కొన మనసు కృంగిపోతుంది, వాళ్ళని రెప్పండి, వాళ్ళని రేపండి, వాళ్ళని నచ్చ చెప్పండి వాళ్ళకి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటకి ఎప్పుడైతే విలువమో కుటుంబ విలువ కూడా మనకు తెలీదు. వాళ్ళకి ఆ మసాలు నేర్పించాలి ఖచ్చితంగా మనందరం. చూడండి, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను చాలు. ఇక్కడ ఒక ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్నది అన్నాడు, అంటే ఒక చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి బానిసగా ఎత్తుకుని తీసుకెళ్లిపోయారు. ఇశ్రాయేలు జాతిలో నుంచి ఈ పిల్లను సిరియా సైన్యం వచ్చి ఒక బానిసగా తీసుకెళ్లిపోయి సిరియా రాజుగా ఉన్నటువంటి సైన్యాధిపతి అనేటువంటి నయమాను అనేటువంటి ఆయన దగ్గర ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. ఎక్కడో ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చేసారు, అక్కడ పని మనిషిగా పెట్టుకుంటే ఆ బిడ్డ అక్కడుండి ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తుందంటే ఆ నయమైనటువంటి ఆ సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది. ఆ కుటుంబ యజమానురాల దగ్గర పనిచేస్తుంది, ఆ కుటుంబాన్ని గమనిస్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి సంగతులను తెలుసుకుంటుంది. ఒక రకంగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ చిన్న బిడ్డ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా యజమాని కుటుంబాన్ని కాపాడవా, నా యజమాని కుష్టి వ్యాధితో ఉన్నాడు, రక్షించవా అని ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజున తన యజమానురాలతో మాట్లాడుతుంది. అమ్మా, నా యజమానుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు కదా, ఆ కుష్టి వ్యాధి తగ్గాలంటే ఇదిగో ఇశ్రాయేలు జాతిలో సోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడమ్మా అంటుంది. మీరు ఆలోచించండి, ఇక్కడి నుంచి ఎవరన్నా మీ బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, అయితే ఇక్కడి నుంచి పక్కింట్లోకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఫస్ట్ మీ అబ్బాయి ఏం చేస్తాడు? నీ కొడుకో నీ కూతురు ఏం చేస్తాడు? అయ్య బాబోయ్, మా అమ్మేది అంటాడా? ఇంకేమైనా అంటాడా? మా అమ్మేది, మా నాన్నేడి గోళ్ళు మనం ఏడుస్తారు. ఇక్కడ తల్లిగా నువ్వు మాత్రం ఏం చేస్తావు? నా కొడుకు నా కూతురు అని గుండ్లు బాదుకుని అవసరమైతే గుండాకి చచ్చిపోతావు కూడా. కానీ ఈ బిడ్డ ఈ జాతి ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఉంది, ఇక్కడికి వచ్చేసింది. అక్కడున్నటువంటి ఆ తల్లి ఎలా ఉందో ఏమో తెలియదు. ఎలాగ ఈ బిడ్డకి తెలిసింది? తన తల్లిదండ్రుల కొరకు ఏడవటంలా, తన కుటుంబం కొరకు ఏడవట్లా. ఎందుకంటే బానిసగా ఎత్తుకొచ్చేశారు కాబట్టి ఎక్కడున్నా నా కుటుంబం బాగుంటుంది, నా దేవుడు కాపాడుతాడనే నమ్మకంతో ఉందా బిడ్డ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది.
ఏ కుటుంబంలో ఉన్నామో ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. ఇన్ని విలువలు ఈ బిడ్డకి ఎలా నేర్చుకోగలిగారంటే, చిన్ననాటి నుండి తన కుటుంబంలో ఆ విలువలు నేర్చుకుంది గనకనే అవన్నీ చేయగలిగింది. ఎవరెలా పోతే నాకెందుకు? ఏం పోతే నాకెందుకు? నేను నా కుటుంబం బాగుండాలంటున్నారు. బయట ప్రపంచంలో, బయట ప్రాంతాల్లో మీరు చూడండి. కుటుంబంలో ఉన్న వాళ్ళే తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, బిడ్డలు చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ కూడా గదిలో ఏం జరిగిందో ఏమో తెలీదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అదంతా స్మెల్లొస్తేనే గాని అక్కడ ఏం జరిగిందో తెలీదు. అంటే ఏంటనమాట, అసలు ఎవరెవరు ఎలా ఉన్నారో ఏమిటో పట్టించుకోని స్థితిలో కూడా మనుషులు బతుకుతున్నారు. అలాంటి స్థితిలో ఉన్నారండి ఇప్పుడు. అందుకే ఆ చిన్నది ఎంతో చక్కగా నేర్పించింది. నేర్చుకుంది. ఆ తర్వాత ఆ యజమాని వెళ్ళాడు. కుష్ఠరోగాన్ని బాగు చేసుకున్నాడు. ఎంత సంతోషించాడో. ఆ తర్వాత ఆమె చెప్పినటువంటి మాట ఆ యజమాని విన్నాడండి అక్కడ. ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట యజమాని విన్నాడు. ఈ చిన్న బిడ్డ చెప్తే నేనినేదేంటి అనుకోలేదు. అంటే ఎంత నమ్మకంగా ఉందండి ఆ బిడ్డ. ఎంత నమ్మకంగా ప్రార్థించింది. ఎంత నమ్మకంగా ఆ ఇంట్లో బతికింది. ఈ ఈ విలువలు, ఈ శ్రేష్టమైనటువంటి విలువలు ఎట్లా వచ్చాయంటే, నేను దేవుని బిడ్డను. దేవుని మహిమ కొరకు నేను పుట్టాను. దేవుడే గర్భఫలంగా నన్నిచ్చాడు. కాబట్టి నేను దేవుని కొరకు బ్రతకాలనేటువంటి విషయము ఆ బిడ్డకు తెలిసింది. కాబట్టి అలా బ్రతికింది. కనుక బిడ్డలకు ఫస్ట్ మనం ఏమి నేర్పాలంటే, కుటుంబ విలువలు నేర్పాలి. కుటుంబ విలువలు నేర్పేటప్పుడు ఫస్ట్ ఆ విలువలు మనకి బాగా తెలిసుండాలి. తెలిసుండాలి. బిడ్డల ముందే తల్లిదండ్రులు దెబ్బడుకుంటా ఉంటారు కదా! అప్పుడప్పుడు. కొట్లాడుకుంటా ఉంటారు కదా! ఆ! నీ అంతు తేలుస్తానంటారు కదా! అంటారా అనరా? అప్పుడు అప్పుడు మరి నువ్వు అలాగంటే నీ కొడుకు ఎలా నేర్చుకుంటాడు రేపు? నీ కూతురేం నేర్చుకుంటది? నువ్వు మా నాన్నని కొట్టలేదా? మా అమ్మని కొట్టలేదా? అంటారు కదా వాళ్ళు కూడా. కాబట్టి నువ్వేంటి నాకు చెప్తున్నావు? అంటారు కదండీ అప్పుడు. ఆ! నువ్వు అలా చేయలేదా? నువ్వు అలాగ అనలేదా? ఇప్పుడు నువ్వంటున్నావా? అంటారు. ఎందుకంటే ఆ విషయం కళ్ళారా వాళ్ళు చూసారు కాబట్టి. కనుక జాగ్రత్త. ఇప్పుడున్న సమాజంలో పిల్లలందరూ మనల్ని చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వారికి కుటుంబ విలువలు తప్పనిసరిగా తెలియచేయాలి. రెండవదిగా సంఘ విలువలు కూడా వాళ్ళకి తెలియచేయాలి. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలియచేయాలి. దేవుని పిల్లలుగా నేను ప్రభువులో ఉన్నాను, ప్రభువుని ఘనపరుస్తున్నాను, ప్రభు మాటలు నేర్చుకుంటున్నాను అని చెప్తే కాదు. ఇప్పుడు చేయాలి. చిన్ననాటి నుండి అన్నాడు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అంటే చిన్ననాటి నుండి ఆ సంబంధమైనటువంటి సంఘ విలువలు చక్కగా వారికి తెలియచేయాలి. అక్కడ కూర్చోవడము, పని చేయడము, వాళ్ళతో పాటు కలిసి తిరగడము, సహవాసం చేయడము, వాళ్ళకి నేర్పించాలి. దైవికమైనటువంటి బిడ్డలు చేసేటువంటి పని అది. తప్పనిసరిగా నేర్పించాలి. నీ పిల్లోడొచ్చి రాళ్ళు ఏరుతున్నాడు అనుకోండి, "అరేయ్! ఎందుకురా ఏరుతున్నావు ఇక్కడ" అని నువ్వు లాక్కెళ్ళిపోకూడదు. వాడు చేసేది నీ పని, నా పని కాదు. దైవికమైన పని. ఇక్కడ 10 మంది వచ్చి కూర్చుంటారు కాబట్టి, వాళ్ళు ఈ పని చేయటే ఇబ్బంది పడతారేమో అని మంచి పని చేస్తున్నాడు. సహకరించాలి. ఇది అంతా చేయగలగాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచన భాగం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచన భాగం. ఇక్కడ దావీదు గారు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దయచేసి నీ దాసుడనైనటువంటి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే తన కుటుంబం అంతా ఎక్కడ? ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడట. ఆయన సన్నిధిలో ఉంటేనే ఆ సంఘ విలువ అర్థమవుతుంది. చక్కటి సహవాసం అర్థమవుతుంది. ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా ఉండాలో, ఈ విలువలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. ఒకవేళ ఆయన సన్నిధిలో లేకుండా ఉంటే ఇవేమి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సన్నిధి పక్కకు పోయింది, కుటుంబం పక్కకు పోయింది. ఉన్నదల్లా పెద్ద కుటుంబం ఏంటి చెప్పండి? చెప్పండి, మీ నోరు తెరిచి చెప్పండి ఒకసారి. వీళ్ళకి ఇదే కుటుంబం. తెలుసా మీకు? అదే కుటుంబం. మీకు విచిత్రం చెప్తాను చూడండి. ఈ పక్క గదిలో భార్య ఉంటది, ఈ పక్క గదిలో భర్త ఉంటాడు. ఇంకో పక్క గదిలోనేమో పిల్లలుంటారు. వీళ్ళకో ఫోన్ ఉంటది, ఆళ్ళకో ఫోన్ ఉంటది, ఆళ్ళకో ఫోన్ ఉంటది, ఈళ్ళకో ఫోన్ ఉంటది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేళ్ళు. ఆఖరికి బర్త్‌డే అన్నా సరే ఏం చేస్తారో తెలీదు. హ్యాపీ బర్త్‌డే డాడీ అని ఇందులో పెడతాడు. పొద్దున ఎదురుగుండా కనపడితే చెప్తాడా? చెప్పరే. మరి భోజనం కూడా ఇందులోనే చేస్తారా? ఇందులో నుంచి ఆర్డర్ పెడతాడు కానీ దీన్ని తినలేడు కదా!
తింటాడా? అంటే ఏమైపోయినాయి అంటే వాళ్ళకి సన్నిధిలో ఉన్నటువంటి సహవాసం కూడా వారికి లేకపోవడం వల్ల దేవునితో ఉన్న బంధం కూడా వాళ్ళకి లేదు. అది కనెక్ట్ కాలేదు. లోక సంబంధమైనవన్నీ చాలా ఆశగా ఉన్నాయి. చాలా ఆకాంక్షలు ఉన్నాయి వాళ్ళకి. కానీ సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు. సన్నిధిని ఉండునట్లుగా దయచేయము. అలాంటి ఆశీర్వాదము నాకు దయచేయమంటున్నాడు దావీదు. నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం చాలు నాకు, ఇంకేం వద్దంటుంది. అర్థం చేసుకోవాలి దేవుని మాట. కనుక మీ పిల్లలకు ఏ విలువలు మీరు నేర్పిస్తున్నారు? మరి కుటుంబ విలువలు ఉన్నాయా? ఉన్నాయో లేవో చూడాలి నువ్వు. సంఘంలో విలువలు ఉన్నాయంటే అవి కూడా చూడాలి. నువ్వు దేవుని బిడ్డవు గనుక, దేవుని నమ్ముకున్నవాడవు గనుక ఆ విలువలు కూడా చూడాలి. మనం చూడండి, ఇందులోనే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి, మనకి హన్నా అనేటువంటి ఒక సహోదరి కనిపిస్తూ ఉంటది. ఆ సహోదరి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో తనకు బిడ్డలు లేకపోతే, దేవా నాకు బిడ్డను ఇవ్వా అని బతిమాలి ఏడ్చింది. నాకు ఈ బిడ్డను మీరు ఇస్తే గనక, ఈ బిడ్డను నా ప్రాణము తోడు ఈ బిడ్డను మీ సన్నిధిలో పెడతాను, ఈ బిడ్డ నీ బిడ్డే అంది. ఎప్పుడైతే ఈ బిడ్డ నీ బిడ్డే అని చెప్పిందో, నిజంగా ఆ బిడ్డను బట్టి సంతోషిస్తూ, బిడ్డకు పాలు విడిచిపెట్టేటువంటి సమయం వచ్చేదాకా చూసి, పాలు విడిచిపెట్టగానే తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలేసింది. ఎందుకు అంత ఆశ ఆమెకంటే, నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటాడు, ఎదుగుతాడు, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, అందరి విలువ తెలుస్తుంది, తను ఎలా బతకాలో నేర్చుకుంటాడు, కుటుంబంతో ఎలా ఉండాలో నేర్చుకుంటాడు, సంఘంలో కూడా ఎలా ఉండాలో నేర్చుకుంటాడు, తన బ్రతుకు ద్వారా దేవుణ్ణి ఎలా గణపరచాలో నేర్చుకుంటాడు. అందుకే తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? సన్నిధిలో వదిలేసింది. మరి సన్నిధిలో వదిలేస్తే ఏం చేస్తున్నాడు ఈయన? చూడండి అక్కడ 11వ వచనం ఉంటారు, 2వ అధ్యాయం 11వ వచనంలో. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తాడంట? పరిచర్య చేస్తాడు. ఎంత చక్కటి సందర్భం అండి అది. ఆ తర్వాత 18వ వచనం కూడా చూస్తే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ తర్వాత ఇంకా మనం 21వ వచనం చూస్తే, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అంతేకాదు మరలా 26వ వచనం కూడా చూస్తే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఆ 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, సన్నిధిలో ఉండి రోజు రోజుకి ఏమవుతున్నాడు బిడ్డ? ఎదుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దేవుని మనసేంటో తెలుసుకుంటున్నాడు, దేవుని కొరకు ఎలా బ్రతకాలో పనిచేస్తున్నాడు, తన జీవితం ఎందుకో నేర్చుకుంటున్నాడు, తను ఎందుకు పుట్టాడో నేర్చుకుంటున్నాడు. అందుకనే ఆ బిడ్డ సమూయేలు అనేటువంటి ఆ బిడ్డ ఒక మంచి ప్రవర్తగా ఎదిగాడండి. ఎంతో మందికి న్యాయాధిపతిగా ఉన్నాడు, తీర్పరిగా ఉన్నాడు, అందరినీ కూడా ప్రేమించాడు, దైవిక గుణాలు కలిగి బ్రతికాడు. తన జీవితం ముగింపు వరకు కూడా అలాగే బ్రతికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ చిన్న జీవితం చాలా విలువైనదని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనకున్నటువంటి పరిస్థితుల్లో అసలు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు, నీ సంగతి ఏంటో ఆలోచించు. బిడ్డల యొక్క సంగతులు, వారికి కుటుంబ విలువలు తెలుస్తున్నాయా? తెలిసేయో లేవు. కారణం ఎవరు? నువ్వేమో చూడు. మరి సన్నిధి విలువ తెలుస్తుందా? సంఘంలో సహవాసంలో ఉంటున్నాడా? ఎదుగుతున్నాడా? అతని జీవితాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అది కూడా తెలుసుకోవాలి. ఇక మూడవ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. మూడో మాట కూడా మనం చదువుదాం ఒకసారి. చూడండి, మూడవది ఏంటంటే సమాజ విలువలు కూడా వాళ్ళకి నేర్పించాలి. ఏంటది? సమాజ విలువలు కూడా నేర్పించాలి. సమాజంలో ఎవరుంటారు అంటే, కుటుంబంలో ఉన్నవాళ్లే సమాజంలో ఉంటారు, కుటుంబంలో ఉన్నవాళ్లే సంఘంలో ఉంటారు. అర్థం చేసుకోవాలి. కనుక కుటుంబంలో ఉన్నటువంటి వారు బాగుంటే సంఘంలో ఉన్న వాళ్ళు బాగుంటారు, సంఘంలో ఉన్న వాళ్ళు బాగుంటే సమాజంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. కనుక ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, మరి సమాజ విలువలు కూడా తెలియాలి కదా. ఎందుకు తెలియాలి? బయట ప్రపంచం తెలియాలా? మా అమ్మాయికి అసలు ఏమీ తెలియదండి, అసలు ఏమీ తెలియదండి మా అమ్మాయికి అంటారు. ఏమీ తెలియదని మనం అనుకుంటాం ఇక్కడ. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియకుండా బ్రతికితే, మరి బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళ జీవితంలో ఏమి నేర్చుకుంటారు? అసలు ప్రస్తుత సమాజానికి బయట ఎట్లా ఉందో దేవుడు ఏనాడో రాయించాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచన భాగం ఒకసారి చదవండి. ఏం జరుగుతుందనే విషయం ముందుగానే చెప్పాడు కదా. మనం చూడండి, జనులు తినుటకును
త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రస్తుత సమాజంలో జరిగేది ఇది. ఇది ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఇప్పుడు కాదు. ఏం చేస్తున్నారంటే తినుటకును త్రాగుటకును కూర్చున్నారంటండి. తినుటకి త్రాగడానికి కూర్చున్నారంటే, తాగడం అంటే మంచినీళ్ళు కాదండి ఓయ్. తాగడం అంటే మంచినీళ్ళు కాదు. ఎందుకనంటే త్రాగడానికి అలవాటు పడిపోయారు కాబట్టి జీవితం అంటే సరదా అయిపోయింది, వేళాకోళం అయిపోయింది. కొంచెం వయసు పెరిగేటప్పటికి అసలు అమ్మ బాబు మాట కూడా వినడు. త్రాగుడికి వ్యసనం, అదొక వ్యసనం. బాగుపడే లక్షణాలు లేవు. నాశనం అయిపోవడానికి పాడైపోవడానికే నేను తాగుతాను. నీకేంట్రా నా మందో నేను తాగుతున్నాను, నీకేంటి అంటారు. పైగా నా మందు నా డబ్బులు, నీకేంటి నొప్పి అంటున్నారు. నిజంగా ఒరే అలా కాదురా బాబు, అమ్మ నాన్న బాధపడతారు, కుటుంబం పాడైపోతుంది, బిడ్డలు పాడైపోతున్నారు. బాబు బాబు అలా కాదన్నది. నాకు కావాలి, నీకు అనవసరం అని. వాళ్ళు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు, అక్కడ ఏమంటున్నాడు, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి అంటున్నాడు. ఈ రోజున మందుల షాపులో మందులు కూడా దొరకటంలా. కానీ ఏం దొరుకుతుందంటే మందు బాగా దొరుకుతుంది. మందుల షాపులో మందులు కూడా దొరకట్లా. కానీ ఏం ఫ్రీగా దొరికేస్తాయి అనుకుంటున్నారు? మందు బాగా దొరుకుతుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కనపడుతున్నారు. యవనస్తులండి, వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. చిన్న చిన్న వయసు ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు నడి రోడ్డు మీదే పట్ట పగలే బండి మీద, సైకిల్ మీద, కారులోను ఎక్కడ పడితే అక్కడ తాగేస్తున్నారు. ఎందుకు ఇది పరిస్థితులు అంటే వాళ్ళ ఇష్టం. అంతే, వాళ్ళు అలా పడిపోతున్నారు, తాగేస్తున్నారు. ఎవడో మొన్న ఆడు తాగేసి మొత్తం పోలీస్ జీబుని ఆపేశాడు. ఇంకొకడు తాగేసి మొత్తం బస్సు ఎక్కేసాడు పైకి. ఆ బస్సు మీద డ్యాన్స్ చేసేస్తున్నాడు. పోలీసుడు జీబు ఆపేసాడు. పోలీసుడు అందులో దిగినడికి ఎవరే అన్నాడు, మందు బాటలు దింపుతా లేదు, పారిపోతున్నాడు అలాగా. అంటే ఎంత దారుణంగా తయారైపోయారంటే తన జీవితాన్ని చేజేతుల్లో వారే పాడు చేసుకుంటున్నారు. ఇంతవరకు పెద్దోళ్ళు ఎప్పుడైనా బాగా వయసు పెరిగిన వాళ్ళు ఎప్పుడైనా అదొకటి ఎప్పుడైనా కొంచెం పుచ్చుకుని తాగేవాళ్ళేమో. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. వారు తినుటకు త్రాగుటకు అన్నారంటే ఏం జరిగినా కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఖచ్చితంగా విందు ఉండాలి. అందుకే చూడండి, మీరేం బాధపడకండి. పుట్టినరోజు అంటే ఖచ్చితంగా ఏముండాలి? ఏముండాలి? మాట్లాడేటి పలావ్ ఎలాగా పెడతారులేండి, మిక్స్డ్ బిర్యానీ అంట, అది ఎలాగా పెడతారు. కానీ దాంతోపాటు ఏముండాలి? ఖచ్చితంగా మందు ఉండాలి. మందు లేకపోతే ఏరా మందు లేదు, ఇదేం పుట్టినరోజురా అంటారు. పోను పుట్టినరోజులు తాగారనుకుంటే పోన్లే, తాగితే తాగారనుకున్నాం అనుకోండి, చచ్చిపోయిన శవాన్ని కూడా పక్కన పెట్టి తాగేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. చచ్చిపోయిన శవాన్ని కూడా పక్కన పెట్టి తాగుతున్నారంటే మరి విలువ ఉందా? మనిషికి విలువ ఉందా? చెప్పండి, విలువ ఉందా? కన్న తండ్రి శవం పక్కనుంటే పక్కన కూర్చుని తాగేస్తున్నారంటే మరి విలువ ఉందా? చెప్పండి. కనీసం ఆ చచ్చిపోయినోడికి దినం రోజున కూడా ఏం కావాలి? కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటే మందు పోయివమ్ము మాకు, మందు పోయివా, మందు పోయిపోతే మేము రాం. కుటుంబం అంతా మా నాన్న పోయాడు మాంపోయాడు వాళ్ళు ఏడుస్తుంటే మందు పోస్తేనే వస్తాం. అంటే పుట్టినరోజుకి మందు కావాలి, చచ్చిపోతే మందు కావాలి, యాక్సిడెంట్ అయితే మందు కావాలి, హాస్పిటల్లో ఉంటే మందు కావాలి. అసలు మందు లేకుండా ఏమి లేదు. చూడండి, మందుల షాపులో మందులైనా లేకుండా పోతున్నాయి, కానీ మందు షాపులో మందు మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటబ్బా ఇదంతా అంటే సమాజంలో ఉన్నటువంటి విలువలన్నీ పాడైపోయిన కారణం ఎవరు అంటే కుటుంబ వ్యవస్థలో జరిగినటువంటి పరిస్థితులే. వీళ్ళే కదా అక్కడికి వెళ్ళి తాగేది. మందుకు డబ్బులు ఇవ్వకపోతే నాన్న కొడుతున్నాడు, మందులకు డబ్బులు ఇవ్వకపోతే అమ్మను కొడుతున్నాడు, ఆఖరికి పిల్లలను కూడా చంపుతున్నాడు. మొన్న మధ్య ఒక కుర్రోడు తిరగబడ్డాడు. అర్థం చేసుకోవాలి, వాళ్ళు జనులు ఏం చేస్తున్నారంట, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఏం చేస్తున్నారంట, ఆడుతున్నారంట అండి. ఆడటం అంటే ఈ రోజున టీవీ ప్రోగ్రాంలు వచ్చేవి, పేపర్లు వచ్చేవి, సెల్ ఫోన్లు వచ్చేవి ఏంటండి? ఆటే కదండి, ఇంకేముంది అందులో. కనుక ప్రస్తుతం ఉన్న సమాజంలో జరిగేవి అన్నీ ఇవే. ఆఖరికి ఎవరైనా తల నెరిసినటువంటి పెద్దవాళ్ళు వచ్చి తప్పురా ఈ పని అంటే, ఎల్రా ముసలోడా నువ్వేంట్రా మాకు చెప్పేది అన్న ఆ పెద్దవాళ్ళు కూడా తిడుతున్నారు. పెద్దవాళ్ళన్న గౌరవం ఉందండి? తల నెరిసిన పెద్దవాళ్ళకి విలువ ఉందా? చెప్పండి మీరు, విలువ ఉందా? ఒకప్పుడు నానొచ్చాడన్న గమ్మున లేచి నుంచునేవాళ్ళం, నానొచ్చినా నుంచి ఉండేవాళ్ళు. ఆఖరికి ఇంకా తాత వచ్చాడంటే అయ్యి బాబు మా తాత వచ్చాడని చెప్పి గబుక్కుని నుంచునే, తాతయ్య బాగున్నారా, గౌరవంగా మాట్లాడు. ఈ రోజు ఎరా ముసలోడా బతికే ఉన్నావా, ఇంకా సావలేదు నువ్వు, ఎరా దినెప్పుడు చేయమంటావు? చూడండి ఎంత దిగజారిపోని విలువలు దిగజారిపోని. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి సంగతులన్నింటిలోనూ ఎలా బ్రతకాలో కుటుంబంలో ఉన్న వారికి నేర్పిస్తే సమాజం కూడా బాగుపడుతుంది. పిల్లలకు ఆ విలువలు నేర్పించాలి. వాడు గట్టిగా ఏడిస్తే ఓ సెల్ ఫోన్ పడేస్తాం వాడి ముందు,
వాడు ఇంకా గట్టిగా ఏడిస్తే వాడు మందటికి వచ్చి వాడి నోట్లోనే మందు పోసేసేలా ఉన్నారు ఇప్పుడు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితులు, దేవుని యొక్క విలువ వారికి తెలియాలి, కుటుంబపు విలువ వారికి తెలియాలి, సంఘం యొక్క విలువ వారికి తెలియాలి, సమాజంలో విలువ కూడా తెలియాలి. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలను కాపాడుకోవాలి ఖచ్చితంగా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచన భాగం చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపొద్దు. దేవుడు అంటున్నాడు ఈ మాట, మీ అవయవాలు పాడు చేసుకోవద్దు. ఏమంటే మంచి మందు చెడ్డ మందు కూడా ఉంటుందని నాకు అనుమానం వస్తుంది. మంచి మందు చెడ్డ మందు కూడా ఉంటుందా? మంచి మందు తాగుతాడంట, చెడ్డ మందు తాగుతాడంట. అది కొంచెం కాస్ట్లీ అంట, ఇదేమో కొంచెం లో కాస్ట్ అంట. అది ఫారెన్ మందు అంట, ఇదేమో ఇండియా మందు అంట. ఏ మందు తాగినా మందే కదా. ఏ మందు తాగినా అక్కడికి ఆరోగ్యం పాడవుతుంది కదా, ఇల్లు గొల్లవుతుంది కదా. మరి అవన్నీ దుర్నీతి సాధనాలుగా అవయవాలన్నీ పాడవుతున్నాయి కదా. దాన్ని పాపానికి అప్పగించొద్దు. మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి అంట. నీతి సాధనాలుగా అంటే నీ అవయవాల్లోన్నింటినీ కూడా దేవునికి ఇవ్వు. నువ్వు చక్కగా ఉంటావు, నువ్వు బాగుపడతావు, నీ యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది, దైవిక విలువలేంటో నీకు అర్థమవుతుంది, సమాజం విలువ కూడా నీకు అర్థమవుతుంది, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. అవి నీతి సాధనాలుగా ఇవి అంటాడు. అలా ఇవ్వడానికి చిన్ననాటి నుండి కూడా నేర్పాలి దేవుని మాటలు. చిన్ననాటి నుండి నేర్పించాలి. ఈ రోజున దేవుడు మాట్లాడితే ఎవరైనా వింటున్నారో చెప్పండి? మాట్లాడలాగైపోయాడు. దేవుడు మాట్లాడితే ఎవరైనా వింటారండి? ఏమంటే ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ పెడితే ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఉంటారండి? రికార్డింగ్ డ్యాన్స్ ఎంతమంది ఉంటారండి? అసలు మొత్తం వెనక బ్యాచ్ అంతా ముందుకు వచ్చారు. అసలు ఇంకా తిరుగుతారు, లేక తిరుగుతారే. ఇంకా ఆమె చూసి మనం తిరగా, మనం చూసి ఆరు తిరగా. అక్కడ పెడతాడు, అక్కడ ఊ అంటావా, ఓ అంటావా, అదో పాట. ఇది కొద్ది అంతా పోసి 3 సంవత్సరాలు ఇది కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది. మా ఇంటికి కూడా ఒకడు వస్తాడండి, అస్తమానున్నాడు, మంచి చక్కగా వాక్యం వింటున్నప్పుడు పాట పడతాడు, వస్తాడు, అలా తిరుగుతాడు, మంగమ్మ మంగమ్మ అంటాడండి. ఆడు మంగమ్మ తగలయ్యో, ఆడు పాట ఆడతాడు, పెద్ద ఆడు ఏంటో పట్టుకొస్తాడండి, సమోసాలు పట్టుకొస్తాడు. అసలు ఇంక అన్ని మర్చిపోతాడు. ఆడు మంగమ్మ అని ఆడు సమోసాలన్నీ అమ్మేస్తా ఉంటాడు. ఆడు వెళ్ళిపోయినా కానీ ఇది మంగమ్మ తోలదు. మీరు అర్థం చేసుకోవాలి. అదే దేవుని మాటలు చెప్తే, ఈ వయసులో దేవుడి మాటలేట్రా నీకా? ముసలి వయసు వచ్చిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు దడదలాడిపోయిన తర్వాత, రేపో మాపో చచ్చిపోతావు అనగా, ఓ దేవుడా అంటే చచ్చిపోవాలరా. అంటే వయసులో ఉన్నప్పుడు అనుభవించాలరా. ఇది సమాజం నేర్పించేది. చూసారా, కడక నేర్చుకునేది. ఆ కడక అయిపోయి మొత్తం అవయవాలన్నీ పాడైపోయి మంచం మీద పడిపోతాడు. మంచం మీద పడిపోయి ఏడుస్తూ ఉంటాడు, అమ్మ నన్ను కాపాడవా, నాన్న నన్ను కాపాడవా. ఎవడు కనబడతాడు కావాలి, దేవుడు నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. ఎవరు వచ్చినా నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మంచాన్న పడే పరిస్థితులు దేవుడిస్తాడు. జాగ్రత్త. నీ అవయవాలు నీతి సాధనాలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నువ్వు ధిక్కరిస్తే, దీన్ని ఈ అవయవాలు, నువ్వు దేవుడిచ్చిన అవయవాలు నువ్వు కాపాడుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నిన్ను మంచం మీద పడుకోబెడతాడు ఆయన. ఆ తర్వాత గొల్లుమని ఏడుస్తావు. ఎంత భయంకరంగా ఉంటుంది నీ జీవితం. అలా జరగకూడదని ఈ మాటలు నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవి నీతి సాధనాలుగా ఉండాలి, పాప సాధనాలుగా కాదు. అలా ఉండాలంటే చిన్ననాటి నుండి ఈ మాటలు నేర్చుకోవాలి ఖచ్చితంగా నువ్వు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ముగింపు భాగానికి వస్తున్నాను, టైం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచన భాగం చదవండి ఒకసారి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించు. అది నీ హృదయంలో ఉండాలి, ఖచ్చితంగా నీ హృదయంలో ఉండాలి. ఆ తర్వాత, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ చూడండి. నీవు నీ కుమారులు అంటే నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలని అంటున్నాడంటే,
వారికి సమాజపు విలువలు, సమాజంలో కూడా ఎలా బ్రతకాలో, సమాజాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో, సమాజంలో ఏ విధంగా దైవిక విలువలతో బ్రతకాలో తెలియాలంటే వారు చిన్ననాటి నుండి కూడా ఈ మాటలు అభ్యసింప చేయాలి అంటున్నాడు. ఏం చేయాలంటే వాళ్ళకి అంటే ఉగ్గుపాలుతో మంచి మాటలు నేర్పాలి, ఉగ్గుపాలతో దైవికమైన మాటలు నేర్పాలి. తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో, కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో, సమాజాన్ని ఎలా ప్రేమించాలో, నీ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో ఉగ్గుపాలతో చెప్పాలి అవి. అంతే తప్ప ఎలా దొంగతనం చేయాలో, ఎలా తాగుబోతులైపోవాలో, ఎలా తిరుగుబోతులైపోవాలో, ఎలా చెడిపోవాలో ఇవన్నీ చిన్ననాటి నుంచి చేయకూడదు. అవి ప్రమాదకరమైనవి, అవి జీవితాన్ని పాడు చేసేవి. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ మనం చేసే పనుల వల్ల మన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. దేవుడు మనకి దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇచ్చే దీవెనలన్నీ మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మన చేజేతులా మనం వాటిని పాడు చేసుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో అర్థం చేసుకోవాలి. చిన్ననాటి నుండి ఇవన్నీ అభ్యసింపచేసి వారికి నేర్పించాలి. ఎందుకు నేర్పించాలంటే చిన్ననాడే వారు చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు గనక. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 3:23. అక్కడ దేవుడు రాసినటువంటి మాట చూడండి ఒకసారి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే నువ్వు చేసేటువంటి తప్పుడు పనులన్నింటినీ దేవుడు అంటున్నాడు పాపం అంటున్నాడు. తప్పురా, అది పాపం రా అంటున్నాడు. అలాంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చేసి నువ్వు దిగజారిపోయిన స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి. అది దేవుని ఉద్దేశం. అర్థం చేసుకోవాలి. ఎందుకు పిల్లల్నిచ్చావు అని అంటే దేవుని యొక్క గుణాలతో వాళ్ళని పెంచడానికి, వాళ్ళు నిర్దోషులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా బ్రతకడానికి, దేవుని మహిమ కొరకు బ్రతకడానికి. అది వారి జీవితం. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తాను మీకు. బాగా చదువుకోవాలరా, నువ్వు బాగా చదువుకోవాలమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళాలమ్మా, టాప్ ర్యాంక్ కొట్టాలమ్మా అని బాగా చదివిస్తున్నారు కదా. బాగా చదివించే వాళ్ళందరూ ఎంతమంది బాగున్నారు చెప్పండి? చెప్పండి, ఎంతమంది బాగున్నారు చెప్పండి? అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఆఖరికి తల్లిదండ్రులు మొఖాలు కూడా చూడలేదు, వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. నాకు తెలిసి బాగా చదువుకుని అంటే నీ అవయవాలని చదువుకు అప్పచెప్పేశావు కాబట్టి నీకు ఆ విలువ కూడా తెలియలేదు. బాగా చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు చాలా నీచకంగా కనబడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా జరిగినా కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇంటి పక్కోళ్ళని వాళ్ళని అడగాలి, ఎందుకురా ఇదంతా అంటే నీ కోసమే కదా, నీ తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ బిడ్డలు మాత్రం చేయట్లేదు. కారణం ఏంటంటే తప్పు నీదే. వాళ్ళకి ఆ విలువ తెలియజేయలేదు, ఆ పరిస్థితులు తెలియజేయలేదు. ఇంత కష్టపడి నీకు చదివిస్తున్నాను, ఇంత కష్టపడి నీకు చేస్తున్నాను, రేపొద్దున నా జీవితంలో నువ్వు మంచిగా బ్రతకాలనా అని వాళ్ళకి ఆ విలువలు నేర్పించలేదు. అందుకే వాళ్ళు విడిచిపెట్టిపోయారు, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టిపోయారు ఈరోజు చాలా మంది. అందుకే మీరు తల్లిదండ్రుల గురించి మాట్లాడితే పిల్లలకి ఇష్టం ఉండలేదు ఈరోజు. ఇంకేదన్నా చెప్పు, ఇంకేదన్నా మంచి మాట చెప్పు, మా అమ్మని బాబుని మాత్రం చూడమని మాత్రం చెప్పకు, నువ్వు చూడమని మాత్రం చెప్పొద్దు, నువ్వు మా బాబు గురించి నీకేం తెలుసు, మా అమ్మ గురించి నీకేం తెలుసు, చూడమని చెప్పొద్దు అంటున్నారు. వాళ్ళకి అసలు తల్లిదండ్రులు అంటే కూడా ఎంత ఇబ్బంది అయిపోయింది ఈ రోజుల్లో. కారణం ఏంటంటే ఆ పెంపక లోపంలో కూడా ఉంది. కనుక ఆలోచించాలి. దేవుడు ఏమేం కోరుకోవట్లేదు, సమాజమే బాగుండాలి, సంఘము బాగుండాలి, కుటుంబం కూడా బాగుండాలి, వాళ్ళందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, దైవిక నియమాలు వారికి ఉండాలి. అదండి ఆయన కోరుకునేది. కనుక ఎందుకు పుట్టించావు అంటే, అవును నా మహిమ కొరకు నిన్ను పుట్టించాను. ఎందుకయ్యా అంటే మీరందరూ నావారు అన్నాడు. ఏంటైనా కారణం ఏంటి అని అంటే మీకు గర్భఫలాలను ఫలాలుగా ఇచ్చాను, బహుమతులుగా ఇచ్చాను. ఆ బహుమతులను చక్కగా మీరు పెంచాలి. ఎలా పెంచమంటావు నాయన అంటే ఇప్పుడు 3 విషయాలు మనం విన్నాం. 1 కుటుంబ విలువలతో పెంచాలి, 2 సంఘ విలువలతో పెంచాలి, 3 సమాజ విలువలతో పెంచాలి. ఇవన్నీ కూడా జరగాలంటే దైవిక గుణాలు బాల్యం నుండి వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ఎదగలుగుతారు. మా ఓడిని ఏమనొద్దు నువ్వు అంటారు. నీ ఓడి నువ్వు అనక, టీచరు అనక, సేవకుడు చెప్పక, ఎవరు చెప్పకపోతే ఆ బిడ్డలు ఎలా పాడవుతారు? మరి బాగుపడతారా వాళ్ళు? ఎవరొకరు హెచ్చరించాలి, ఎవరొకరు బుద్ధి చెప్పాలి వాళ్ళకి. కనుక అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక మంచి ఆయన ఎదుగుదల, ఆయన యొక్క స్థితిగతుల గురించి ఆలోచిస్తూ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా చెప్పాడు. చూడండి ఒకసారి లోకా సువార్త 2వ అధ్యాయము 52వ వచన భాగం చూడండి, ముగిస్తాను.
లోకాసు వార్త 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును అన్నాడు. అంటే ఒక మనిషి జ్ఞానములో ఎదగాలి, వయస్సులో ఎదగాలి, దేవుని దయలో ఎదగాలి, మనుషుల దయలో కూడా ఎదగాలి. ఇవి ఎదగాలంటే దైవికమైనటువంటి గుణాలు బాల్యము నుండి నేర్పించాలి. కనుక నవ్వులాటకు దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు, సరదాగా గడపడానికి దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద అనుభవించడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. ఒక ఉన్నతమైన దైవిక గుణాలతో నువ్వు ఎదిగి ఫలించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంపాదించుకోవాలనే ఈ జీవితాన్ని ఇచ్చాడు. కనుక మేము, మీరు, మీ పిల్లలు అలాంటి దీవెన ఆశీర్వాదాలు సంపాదించుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీ దైవికమైన ఆలోచనల కొరకు స్తోత్రములు. ఈరోజు చిన్న బిడ్డ ఆద్య కొరకు స్తోత్రములు. ఆ బిడ్డ ఎంత ధన్యురాలో, తనకు తెలియక ఉన్నటువంటి సంగతుల్లో కూడా బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్న సందర్భాన్ని బట్టి నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు. ఈ ప్రాంతంలో ఎంతోమంది తల్లులున్నారు, తండ్రులున్నారు, కుమార్తెలున్నారు, కుమారులున్నారు, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలున్నారు, వృద్ధాప్య దశలో ఉన్న పెద్దవారు ఉన్నారు. ప్రభా, వారందరినీ కనికరించండి. దైవికమైనటువంటి చక్కటి తలంపులు వారికి ఇవ్వండి. ఈ మాటలు ఒట్టిగా పోకుండా ప్రతి హృదయంలో ఫలింప చేయండి. ఈ పని కొరకు సహకరించిన రాము, తన కుటుంబం, ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రములు. తగిన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వండి. జ్యోతి గర్భిణీ స్త్రీగా ఉంటుండగా ఆ బిడ్డను కూడా మీరు ఆదరించి ప్రభు మరొక బహుమానాన్ని కూడా మీ కృపలో నడిపించండి. ఇరువురి కుటుంబాలు ప్రభా నీ చిత్తానుసారంగా ఎదగడానికి, ఫలించడానికి సహాయము చేయండి. మా కుటుంబాలు ప్రభా, మాకిచ్చినటువంటి జీవితాలు, మాకిచ్చినటువంటి బిడలు ప్రభా, దైవికమైనటువంటి గుణాలతో ఎదిగి ఫలించినట్లుగా మీ సహాయమును అందించమని కోరుతూ ఈ శ్రేష్టమైన సమయం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.